ఉమెన్ రెస్లర్స్ వినేష్ ఫోగట్ ఆమె ప్యారిస్ ఒలింపిక్స్లో ఎదుర్కొన్న పరిస్థితి పైన దేశమంతా చలించింది. కానీ ఆమె మెడల్ లేకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. దేశ రాజకీయాల్ని కూడా వినేష్ ఫోగట్ వ్యవహారం కుదిపేసింది. పార్లమెంట్లో అధికార ప్రతిపక్షాల మధ్య వివాదమైంది. వినేష్ ఫోగట్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీజేపీ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పైన తోటి ఉమెన్ రెస్లర్స్ సాక్షి మలిక్ లాంటి వాళ్ళతో కలిపి జరిపిన సుదీర్ఘ పోరాటం కూడా ఈ రాజకీయ నేపథ్య సందర్భానికి కారణమై ఉండవచ్చు. బట్ ఏదైనా వినేష్ ఫోగట్కు కావాలని అన్యాయం చేశారని ప్రతిపక్షాల ఆరోపణ. ఆమెకు సరైన సదుపాయాలు కల్పించలేదు, శిక్షణలో లోపం ఉంది, చివరికి ఆమెకు అసిస్ట్ చేసిన పర్సనల్ టీం ఆమెను సరిగా మానిటర్ చేయలేదు, ఆమె ప్రాక్టీస్ చేయాల్సిన సమయంలో ఆమె పోరాటాల్సి వచ్చింది రోడ్లపైన. ఇలా ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన వినేష్ ఫోగట్ అంశాన్ని ఒక పొలిటికల్ వెపన్గా పోరాడాయి. సో ఈ ఆరోపణలు వస్తున్న సమయంలో బీజేపీ మరో క్రీడాకారుని రంగంలో దించింది. ఈసారి బ్యాడ్మింటన్ స్టార్ అయిన సైనా నెహ్వాల్తో బీజేపీ చెప్పించింది అన్నది ఆరోపణ. బీజేపీ చెప్పించిందో సైనా సొంతగా చెప్పిందో తెలియదు, కానీ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ వివాదం వినేష్ ఫోగట్ వివాదము రగులుతున్న సమయంలోనే సైనా మాట్లాడింది. అంటే 2014 తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక ఏ రకంగా క్రీడలకు ప్రాధాన్యత, ఒలింపిక్స్కు ప్రిపరేషన్కు ప్రాధాన్యత, స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్కు ప్రోత్సాహకాలు ఇస్తున్నారంటూ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచేసింది మరో ప్రఖ్యాత క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఇప్పుడు వినేష్ ఫోగట్ వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధమైంది. అఫ్కోర్స్ వినేష్ మన కొన్ని ఛానల్స్లో వినీష్ అని కూడా అంటున్నారు, ఇంగ్లీష్ ఛానల్స్లో. సో మన తెలుగు మీడియాలో వినేష్ ఫోగట్ అని రాస్తున్నారు. సో వినేష్ ఫోగట్ ఆమె రాజకీయంగా వాస్తవంగా స్పందించింది ఏమీ లేదు. ఆమె బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చేసిన పనులపైన పోరాడారు తప్ప ఒక రాజకీయ పార్టీ పైన పోరాడలేదు. కానీ ఆమె పోరాటం చేసిన వ్యక్తి రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మనే కాదు, రాజకీయ అండదండలున్న నాయకుడు గనక, బీజేపీ సీనియర్ ఎంపీ గనక సహజంగానే అపోజిషన్కు ఈ ఎపిసోడ్ ఒక ఆయుధమైంది. ఎందుకంటే నిజంగానే బీజేపీ మద్దతే లేకపోతే సాక్షి మలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాల్ ఇలాంటి టాప్ స్పోర్ట్స్ పర్సన్స్ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం రియాక్ట్ కాకుండా ఉండేది కాదు. సో అందువల్ల బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు మద్దతుగా బీజేపీ ఉంది గనక ఆ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాడుతున్న స్పోర్ట్స్ పర్సన్స్ పట్ల వారి పక్షాన అపోజిషన్ కూడా నిలబడింది. సో అందువల్ల వినేష్ ఫోగట్ వ్యవహారం అనేది ఒక పొలిటికల్ డివైడ్కు ఇవాళ ఒక ఆయుధంగా మారింది, ఆమెకు సంబంధం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. సో వినేష్ ఫోగట్ ఆల్రెడీ ప్యారిస్ నుంచి హర్యానాకు వచ్చేసారు. ఆమె హర్యానాలోని తన సొంత గ్రామానికి వెళ్ళారు. పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు వ్యక్తమవుతోంది హర్యానా రాష్ట్రంలోనూ దేశంలోనూ. ఇప్పుడు ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టవచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 2 రకాలుగా కలిసి వస్తుంది. ఒకటి, వినేష్ ఫోగట్కున్న పర్సనల్ పాపులారిటీ, ఇమేజు, ఆమె బహుశా గోల్డ్ మెడల్ వచ్చే సపోర్ట్ కన్నా కూడా ఇంకా ఎక్కువ సపోర్టు, సింపతి ఆమె పట్ల వచ్చింది. షీ రిచ్లీ డిజర్వ్స్ ఇట్ అంట, ఆమెకు రావడం కూడా న్యాయం. సో సహజంగానే ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చిన స్పోర్ట్స్ పర్సన్ను క్యాండిడేట్గా పెడితే కాంగ్రెస్కు డెఫినెట్గా అది లాభదాయకంగా ఉంటుంది. దాంతోపాటు ఈ ఎపిసోడ్లో అన్యాయానికి గురైన వ్యక్తిగా మొదలు రెస్లర్స్ ప్రొటెస్ట్ల నుంచి మొదలుకొని ప్యారిస్ ఒలింపిక్స్ వరకు అన్యాయానికి గురైన వ్యక్తిగా ఒక రాజకీయ బాధితురాలుగా కూడా వినేష్ ఫోగట్ ఉన్నారు. సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో కూడా హర్యానాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ ఉంటుంది కనుక ప్రధానంగా
సో అక్కడ కూడా ఇది బీజేపీ పైన వ్యతిరేక పోరాటానికి కాంగ్రెస్కి ఒక సింబాలిజంగా కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్ వినేష్ ఫోగట్ కనుక ఒప్పుకుంటే ఆమెను అసెంబ్లీకి నిలబెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు, ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆమె ఒప్పుకుంటుందా లేదా తెలియదు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ స్పోర్ట్స్ కెరీర్కు గుడ్ బై చెప్పారు కనుక బహుశా ఆమెకు ఆసక్తి ఉంటే రాజకీయాల్లో దిగుతుందో లేదో చూడాలి. సో ఇక బీజేపీ కూడా ఈ పరిస్థితికి ప్రిపేర్ అయినట్టుగా ఉంది. అందుకే మీకు ఎప్పుడైతే వినేష్ ఫోగట్ వ్యవహారం వచ్చిందో ఇమీడియట్గా డ్యామేజ్ కంట్రోల్ యాక్టివిటీ మొదలుపెట్టింది. ఆమె సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వెళ్ళినప్పుడు ఆమెను కనీసం గ్రీట్ చేయని ప్రైమ్ మినిస్టర్, ఆమెకు శుభాకాంక్షలు తెలపని ప్రధానమంత్రి ఆమె ఫైనల్స్కు డిస్క్వాలిఫై కావడంతోనే రియాక్ట్ అయ్యి మీరు వినేష్ ఫోగట్ స్ఫూర్తిదాత అని, ఆమె ఛాంపియన్ అని ఇలా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. వినేష్ ఫోగట్ కేసును వాదించటానికి భారతదేశంలోనే ప్రఖ్యాత లాయర్ అయినటువంటి హరీష్ సాల్వేను పంపించారు. హరీష్ సాల్వే స్థాయి ఏందో మాకు అర్థమయ్యటానికి మన భారతీయ నావీ అది పూర్వ అధికారి రిటైర్డ్ నావల్ ఆఫీసర్ను పాకిస్తాన్ వాళ్ళు నిర్బంధిస్తే నిఘా స్పై అని చెప్పి ఆయన తరఫున ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదించాడు హరీష్ సాల్వే. సో అందువల్ల హరీష్ సాల్వే ఉన్నటువంటి నేపథ్యం అది. సో అలా బీజేపీ కూడా ఈ అంశం తనకు రాజకీయంగా వివాదము కాకూడదని భావించింది కనుకనే ఆ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ పైన ఆమె జరిపిన పోరాటము ఆ కాంటెక్స్ట్ ఏదున్నా దాన్ని డీలింక్ చేయాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ పిటి ఉషాతో మాట్లాడారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్తో చేయగలిగినంత చేయాలి మనం వినేష్ ఫోగట్కు మద్దతుగా అని మాట్లాడారు. దాంతో పాటు క్రీడాకారుల పట్ల ప్రభుత్వము క్రీడాకారుల పట్ల ఈ రకంగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలు వస్తున్న సమయంలో సైనా నెహ్వాల్ మద్దతు కూడా కీలకంగా మారింది. ఆమెతో బీజేపీ అనిపించిందా లేదా ఆమె అన్నదా తర్వాత సంగతి, కానీ ఆమె బీజేపీతో ఉన్నారన్నది మాత్రం నిజం. సో అందువల్ల సైనా మోడీ ప్రభుత్వ పాలన స్పోర్ట్స్కు మోడీ ఇచ్చిన ప్రోత్సాహం గురించి మాట్లాడారు. ఇప్పుడు సైనా నెహ్వాల్ను హర్యానాలో బీజేపీ కూడా పోటీకి నిలబెడుతుంది అని అంటున్నారు. మరి ఇద్దరు ఒకే సీట్ నుంచి పోటీ చేస్తారా, వేరు సీట్లతో పోటీ చేస్తారా, ఇద్దరు అంగీకరిస్తారా ఇంకా తెలియదు. కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్ వర్సెస్ సైనా నెహ్వాల్గా జరిగే ఈ పోరాటం ప్యారిస్ ఒలింపిక్స్లో మొదలై ఆ మాటకొస్తే అంతకుముందు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ లాంటి క్రీడాకారులు ఢిల్లీ వీధుల్లో పోరాటంతో మొదలై ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అయ్యేలా కనబడుతుంది.